గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము నీ గనునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము నీ గనునికే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే లేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా ప్రయాసే లేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే వేడగా మార్గము తాళిగా సత్యము రూఢిగా జీవము నీయగా క్రీస్తుని వేడగా మార్గము తాళిగా సత్యము రూఢిగా జీవము నీయగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే నీ స్తోత్రము మా క్రీస్తుకే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము నీ గనునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము
నిత్యము స్తోత్రము నీ గనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే, నీ స్తోత్రము మా క్రీస్తుకే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం నీ గానము శ్రీ యేసుకే, నీ స్తోత్రము మా క్రీస్తుకే. సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన. హైలెస్సో 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 సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన. సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన. ఎగసి అలజడి రేపిన సుడిగాలి నన్ను చుట్టుముట్టిన. హైలెస్సో 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 అలలు ఎగసి అలజడి రేపిన సుడిగాలి నన్ను చుట్టుముట్టిన. శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన అలలపైనే నడచిన యేసు నాదు నావలో ఉండగా తేజు నాకిక ఏ భయం. అలలపైనే నడచిన యేసు నాదు నావలో ఉండగా తేజు నాకిక ఏ భయం. సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన. సాగుచున్నది నా నావా లోకమనిది సంద్రాన. నన్ను క్రమ్మిన కెరటాలు నన్ను కలవరపరచిన. హైలెస్సో 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 హైలెస్సో
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో తారుమాపులు నన్ను క్రమ్మిన కెరటాలు నన్ను కలవరపరచిన నావనిండుగా నీరు చేరిన నావనిండుగా నీరు చేరిన మునిగిపోదు ఆగిపోదు ప్రేమునకు నన్ను చేర్చునేసు ప్రేమునకు నన్ను చేర్చునేసు సాగుచున్నది నానావా లోకమనిది సంద్రాల సాగుచున్నది నానావా లోకమనిది సంద్రాల హైలెస్సో 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 హైలెస్సో. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. దేవా నీ కృప కొరకై నీకు వందనాలు. కేవలం నీ కృపే అని మన రెండు చేతుల పైకి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం తండ్రి, గొప్ప రాజానికి వందనాలు స్తోత్రములు దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Hallelujah. Thank you, Jesus. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు
కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, ఈ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృపయే కావలెను. సగమంతా నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సంగమంతా రెండు చేతులు పైకెత్తుదామండి. దేవా నీకు స్తోత్రం, ఇంతవరకు కాచి కాపాడింది కేవలం నీ కృపయ్యా, నా మంచితనం కాదు, నాలో ఏ మంచితనం లేదు దేవా, మంచివాడానికి స్తోత్రం, నేనని చెప్పడానికి నాకనేమి లేదే దేవా, నీకే స్తోత్రం, కేవలం నీ కృపే. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు, నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, 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 నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను దేవా దేవా దేవా, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు. మరొక దినాన్ని మన ప్రేమించి తన దయ చూపించి తన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని సర్వశక్తుడికి దేవుడు మనకు దయచేశాడు. నిశ్చయంగా
ఈ ఉదయకాలాన్నే దేవుని ఆరాధించేటటువంటి చక్కటి భాగ్యం, ఈ కృప దేవుడు దయచేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. రక్షణ, నిశ్చయత అనేటటువంటి యొక్క అంశానికి వచ్చి సాల్వేషన్ అష్యూరెన్స్ ఆర్ ఎల్స్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయితను గూర్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ నిశ్చయిత పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సాక్ష్యం ద్వారా రక్షించబడినటువంటి బిడ్డకు కలుగుతుంది, మొదటిది. రెండవది, వాక్యం ద్వారా ఈ నిశ్చయిత మనకు కలుగుతుంది. ఇక మూడో విషయానికి వస్తే, దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మార్పు చెందిన జీవితం, చేంజ్డ్ లైఫ్. ఈ మార్పు చెందిన జీవితం ద్వారా మనకేం కలుగుతుందంటే గొప్ప రక్షణ, నిశ్చయత అనేది మనకు కలుగుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇలా ఉంది. ఎలా అనగా, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితురు. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Romans chapter 8 verse 15 and 16. For you did not receive the spirit of bondage again to fear, but you received the spirit of adoption, by whom we cry out, Abba, Father. The Spirit himself bears witness with our spirit that we are children of God. Born again experience. This born again experience will give us assurance. నూతనంగా జన్మించిన అనుభవం, క్రొత్త జన్మ. నికోదేముతో యేసు ప్రభువారు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమును చూడలేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విధానములో మార్పు చెందిన జీవితం, ఈ జీవితం సౌలును పౌలుగా మార్చింది. చేపలు పట్టుకునే వారిని మనుషులు పట్టుకునేవారిగా మార్చాడు. సమరయ స్త్రీని సాక్ష్యమిచ్చే స్త్రీగా మార్చాడు. వ్యాపారస్తులైన లూదియా హృదయాన్ని తెరిచి ఆమె జీవితాన్ని మార్చాడు. పుతోను అనే దయ్యం పట్టిన చిన్నదానిలోంచి దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమె జీవితాన్ని మార్చివేశాడు. శానా దయ్యం పట్టినటువంటి వాణ్ణి దయ్యమును విడిపించి నూతన జీవాన్ని, నూతన జీవితాన్ని ప్రసాదించాడు. 10 పట్టణాల్లో సాక్షిగా ఆ యవనుణ్ణి దేవుడు మార్చివేశాడు. ఇలా చెప్పుకుంటూ వస్తే అనేక మంది జీవితాలను దేవుడు మార్చుకుంటూ వచ్చాడు. మార్పు చెందిన జీవితం. అవును, నిజమే, నేను రక్షించబడ్డానని నాకు ఎలా తెలుస్తుంది? చేంజ్డ్ లైఫ్, చేంజ్డ్ మైండ్ సెట్. మార్పు చెందిన జీవితం, మార్పు చెందిన విధానం, మార్పు చెందిన ఆలోచన, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేటటువంటివిగా ఉంటాయి. నా స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 Corinthians chapter 5 verse 17. Therefore, if anyone is in Christ, he is a new creation. All things have passed away. Behold, all things have become new. మనందరి జీవితాన్ని దేవుడు మార్చడం ద్వారా, మన బ్రతుకులను దేవుడు తీర్చిదిద్దడం ద్వారా మనకు నిశ్చయిత దేవుడు దయచేస్తున్నాడు. మార్పు చెందిన జీవితం ఎలా ఉంటుంది? 1 యోహాను 3:14లో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఒక వ్యక్తి మారాడు అంటే, చేంజ్ అయ్యాడంటే తన జీవితంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కలిగినటువంటి జీవితం కలిగిన వాడిగా ఉంటుంది. సహోదరులను ప్రేమించటం అంటే, సహోదరులను ప్రేమించే జీవితం,
సహోదరులను ప్రేమిస్తే మరణంలోంచి జీవంలోనికి మనం దాటుతాం. మన సహోదరులను ప్రేమించకపోతే ఇంకా మరణములోనే నిలిచి ఉన్నటువంటి వారిగా ఉంటాం, ప్రేమ లేకపోతే. కాబట్టి ప్రేమ కలిగిన వారిగా మనము జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఇదిగో ఈ వాక్యమనే పాలను మీరు ఆపేక్షించండి. ఈ పాలు ఎప్పుడైతే మీరు ఆపేక్షిస్తారో, ఈ పాలను మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో, ఈ పాలు ఎప్పుడైతే మీరు తాగుతారో, ఎప్పుడైతే ఈ వాక్యం అనే పాలను మీరు ఆపేక్షించి చక్కగా దీనిని సేవించటం ద్వారా, పఠించటం ద్వారా, వినుట ద్వారా, ధ్యానించటం ద్వారా, ఈ పాలను అపేక్షించటం ద్వారా మనము ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ఎ న్యూ బోర్న్ బేబీ, వి ఆల్ నీడ్ మిల్క్. కొన్ని రోజుల మిల్క్ తర్వాత దేవుడు మన పిల్లలకు గన సాలిడ్ ఫుడ్, లిక్విడ్ డైట్ ఇచ్చినట్టుగా కొంచెం 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 మరి లోతుకు తీసుకెళ్ళి కాస్త సాలిడ్ డైట్లోకి తీసుకొస్తాడు. సాలిడ్ డైట్లో నుంచి దేవుని బిడ్డ లిక్విడ్ డైట్లోంచి సాలిడ్ డైట్లోకి రావటం మనం జరుగుతుంది. దేవుని వాక్య భాగములు మనం చూస్తే మిల్క్ తాగే స్టేజ్ బేబీ స్టేజ్, లిక్విడ్ స్టేజ్ బేబీ స్టేజ్ నుంచి, లిక్విడ్ డైట్ నుంచి సాలిడ్స్ తీసుకునేటటువంటి స్థాయికి మనం ఎదగవలసిన వారికి ఉన్నాం. ఇదంతా కూడా మనకు నిశ్చయిత కలిగించేటటువంటిదిగా ఉన్నది. ఇదంతా ఒక ప్రాసెస్, గ్రోత్ ప్రాసెస్, ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడడానికి వీలు కలుగుతుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. And we can be sure that we know him if we obey his commandments. మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. అంటే మనం దేవుని ఎరిగి ఉన్నామని ఆయన ఆజ్ఞలు గైకొనడం వలన మనం తెలుసుకుంటాం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఇతరుల కొరకు మనము ఏ విధంగా ఉండాలంటే ఇతరులను ప్రేమించేటటువంటి జీవితం, ఇతరులని ప్రేమించే జీవితం, లవ్ ఫర్ అదర్ క్రిస్టియన్స్, ఇతర క్రైస్తవులను ప్రేమించే జీవితం. 1 యోహాను 3:14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం, ఇక ప్రతి వ్యక్తికి కూడా ఒక లోపల ఒక కోరిక, నిజంగా రక్షించబడిన వ్యక్తిలో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే డిజైర్ టు షేర్ గాస్పుల్ విత్ అదర్ పీపుల్, డిజైర్ టు షేర్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సువార్తను అందించడానికి, క్రీస్తుని గురించి చెప్పడానికి మనకు ఒక కోరిక లోపల పుట్టుకొస్తుంది. ఈ కోరిక లేదు అంటే యు ఆర్ నాట్ చేంజ్డ్, నీవు మారలేదు. ఇతరులకు క్రీస్తు యొక్క సువార్తను అందించాలనేటటువంటి ఆలోచన నీలో వచ్చింది అంటేనే నీలో మార్పు ఉంది అని అర్థం. 2 కొరింథీ 4:13 కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవలసిన విషయం ఏంటి? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు, 3 వచనాలు కూడా చదువుతాను, దయచేసి చూడండి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి
దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకయ్యున్నవి కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అతి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. మేము ఏం చేశాము? విశ్వసిస్తున్నాము, మేము నమ్మాము, అందుకనే మాట్లాడుతున్నాము. దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రీస్తును గూర్చినటువంటి సువార్తను అందించగలుగుతారో వాళ్ళు ఏమి కలిగిన వారిగా ఉంటారంటే మార్పు చెందిన జీవితాన్ని కలిగి రక్షణ నిశ్చయితను కలిగినటువంటి వారుగా ఉంటారు. ఈ రక్షణ నిశ్చయిత అనేది మనకి ఎలా వస్తుంది? ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా ఇచ్చే సాక్ష్యం ద్వారా, టెస్టిమనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక రెండవది ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము మనకు రక్షణ నిశ్చయిత కలిగిస్తుంది. ఇక మూడవది చేంజ్డ్ లైఫ్, మార్పు చెందిన జీవితం. ఈ మార్పు చెందిన జీవితం మనకిచ్చే నిశ్చయితతో మనం రక్షణ పొందిన వారమని ఎరిగి ఆ ఎరుగుట ద్వారా వచ్చేటటువంటి ధైర్యముతో ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ మనకి ఎదురయ్యేటటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా, మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి విధమైనటువంటి దుస్థితిలో కూడా, పరిస్థితుల్లో కూడా దేవునిని హత్తుకుని ఆయనను వెంబడించేటటువంటి ప్రియమైన బిడ్డలుగా మనమందరం కూడా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము కలుగు చేయును గాక. దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మేము రక్షించబడి ఉన్నాము అని భావముతో, మాకొచ్చే ఫీలింగ్స్తో మేము బ్రతకకుండా నిజముగా మేము రక్షించబడి ఉన్నాము అని నిశ్చయిత కలిగి, ఆత్మదేవ మా ఆత్మతో మీరు ఇచ్చే సాక్ష్యం మీద, అలాగుననే నీ వాక్యం మీద, మార్పు చెందిన జీవితం మీద ఆధారపడి నిశ్చయిత కలిగి నిశ్చయముగా నీ పాదములు పట్టుకుని నిన్ను కొనియాడి నేను మహిమపరిచేటటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఈ నూతన దినం నీ బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి వెళుతున్నారు, తోడుగా ఉండండి. పనుల మీద వెళుతున్నారు, వారి పనుల్లో తోడుగా ఉండండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి నైనా. కొంతమంది ఉద్యోగానికి వెళుతున్నారు, కొంతమంది వ్యాపారం నిమిత్తమై వెళుతున్నారు. వాళ్ళు పనులు సాకారం అవ్వడానికి సహాయం చేయండి. నీ కనికరం చూపించండి, నీ దయ అందరికీ కలిగించండి. నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలకు చూపించండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు, మహోన్నతుడువు, మహామహిమ కలిగినటువంటి గొప్ప దేవుడు. నీకు దగ్గరగా, నీకు ప్రియంగా, నిన్ను హత్తుకుని నీవు మెచ్చేటటువంటి జీవితాన్ని జీవించటానికి కృప మాకు దయచేసి మమ్మలను బలపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.